హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ మినీ వ్లాగ్. నేనైతే 1 వీక్ అయిపోయింది ఇంట్లో పప్పులు అవన్నీ రుబ్బుకొని. ఈరోజైతే ఇంట్లోని చపాతీ ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకున్నాను. మేమైతే మిల్ మేకర్ కర్రీ అయితే వీక్కి ఒక 3 టైమ్స్ అయినా కుక్ చేసుకుంటాము, అంత ఇష్టం మాకు. మా హస్బెండ్కి కూడా ఇష్టమే మిల్ మేకర్ కర్రీ. మిల్ మేకర్ కర్రీకి ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి. ఈ మిల్లీ మేకర్ని అయితే 5 మినిట్స్ ముందైతే నానబెట్టుకోవాలి. మనకి షాప్స్లో కొంటాం కదా, ఆ వాటిల్లోని పెంకు పురుగులు లాంటివి ఉంటాయి. ఈ మార్ట్స్లోని అక్కడ కొనుక్కుంటాం కదా, అవైతే బాగానే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, సరిపడినంత కారం, సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వేయలేదు. మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ సోయా చక్స్ అయితే వేసుకోవాలి. ఇవి నేను జియో మార్ట్లో అయితే ఆర్డర్ చేశాను మార్నింగే, చాలా బాగా వచ్చాయి. చపాతీ కాంబినేషన్కి మేము ఎప్పుడు కూడా అయితే ఈ మిల్ మేకర్ కర్రీ చేసుకుంటాం, లేకపోతే పొటాటో కర్రీ అయితే చేసుకుంటాము. ఇన్ కేస్ ఎప్పుడైనా అయితే చికెన్ అయితే చేసుకుంటాము. ఈరోజు వంట అంతా కూడా నేను బేగే 6 o'clockకే చేస్తాను. కారణం ఏంటంటే ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళడానికి బిందులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ నీళ్ళు అయితే కలుపుతున్నాను. ఇంకే తెలిసే ఉంటుంది కదా, అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలానే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. బాయ్ బాయ్.